మొట్టమొదట దేవుడు శూన్యంగా ఉన్న భూమి నుంచి ఆకాశాన్ని, వెలుగుని, నక్షత్రాలని, చందమామల్ని, ఇలా చెట్లని, ఇత్తనాలు ఇచ్చే మొక్కల్ని, పువ్వులనిచ్చే చెట్లని, కాయలనిచ్చే పండ్లని, ఇవన్నీ చేస్తారు కదా. తర్వాత చివరాఖరిగా చేస్తుంది ఎవరిని? మనిషిని దేని నుంచి చేశాడు? మట్టి నుంచి చేసి ఫస్ట్ ఎవరిని చేశాడు? పురుషుణ్ణి చేశాడా, స్త్రీని చేశాడా? పురుషుణ్ణి చేసి మరి అంతే ఉండిపోయాడు దేవుడు. తర్వాత మరి ఏం చేశాడు? స్త్రీని చేశాడు. ఆ స్త్రీని ఎలా చేశాడు? ప్రక్కటెముక నుంచి చేశాడు. అయితే ఆదాం మెలకుగానే ఉన్నాడు. అప్పుడు ఆ నిద్ర ఎవరు కలిగించారు? తర్వాత వారిద్దరికి పేర్లు పెట్టాడు. ఏమని పెట్టాడు దేవుడు? ఆదాము, అవ్వ అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు దేవుడి దగ్గరే ఉండిపోయారా? ఏం చేశారు మరి వాళ్ళిద్దరు దేవుడికి? ఎందుకు వెలివేయబడ్డారు వాళ్ళిద్దరు? ఏం పండు తిన్నారు? ఏ పండు తినొద్దా అంటే తిన్నారు? ఆ ఫలం తినడం వల్ల వాళ్ళకి ప్రతిఫలంగా ఏమొచ్చింది? దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏం పొందారు? అలా వెలివేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం ఎక్కువయ్యాయి? అయితే అలా తోటలో నుంచి, ఏదో తోటలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ సంతానం కలిగారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి? కయ్యోను, ఏబేలు కదా. వాళ్ళిద్దరిలో కయ్యోను ఏం చేశాడు? ఏబేలు ఏం చేసేవాడు? దీనివల్ల దేవుడు ఏమయ్యాడు? వీళ్ళిద్దరిలో ఎవరి బలిని దేవుడు స్వీకరించాడు? అయితే కయ్యోను కోపంతో ఏం చేశాడు? ఏబేల్ని కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కయ్యోనికి ఏం చేశాడు దేవుడు? ఒక శాపాన్ని ఇచ్చేశాడు. ఆ శాపంతో దేశదిమ్మరై తిరిగిపోయాడు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. నోవాహుకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఒక మెయిన్ ఒకటి ఉంది. అదేంటది? వెరీ గుడ్. ఏంటది? ఓడ కదా. ఆ ఓడని ఈ ఎంత పొడవు, కొలతలు అన్నీ కూడా ఎవరిచ్చారు నోవాకి? అప్పుడు జనం ఏమన్నారు నోవాహుని చూసి? నవ్వారు. ఇంత చక్కని వాతావరణం ఉంటే తినేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పనేసి ఏం చేశారు? అగతాలు చేశారు కదా. తర్వాత నోవాహు తర్వాత జలప్రళయం వచ్చింది. ఎన్ని దినాలు వాళ్ళు జలప్రళయంలో కొట్టుమిట్లాడారు? 40 పగళ్ళు, 40 రాత్రులు. మొట్టమొదటిగా నోవాహు తన వాడలోకి ఏమేమి పంపించుకున్నాడు నోవాహు? జనం వెళ్ళారు? ఎవరైనా ప్రజలు? అన్నింటినీ కూడా ఏం చేశాడు? జతలుగా తీసుకెళ్ళిపోయాడు. అదే విధంగా నోవాహుతో పాటు ఎంతమంది కుమారులు వెళ్ళారు దాంట్లోకి? నోవాహుతో పాటు ఎంతమంది వెళ్ళారు లోపలికి? దానిలో తనకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. తర్వాత మళ్ళీ ఏమైంది? వీళ్ళంతా కూడా చాలా పెద్దగా విస్తరించిన తర్వాత మరి జనం అంతా చెల్లాచెదురైపోయారు కదా. వాళ్ళు చెల్లాచెదురవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే జనం విస్తీర్ణం అయ్యారు. ఎలా అంటే లెక్కకు మించినంత జనం, ఇసుకేస్తే రాలినంత జనం విస్తీర్ణం అయిన తర్వాత ఏమైంది? వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? గృహాలు కట్టుకోవాలని. ఎలా? ఇప్పుడు మన ఇళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, అలా ఉన్నాయి కదా అన్నీ. కానీ అప్పట్లో ఇల్లు ఇలా ఉన్నాయా? లేవు. అప్పట్లో కుటీరాలు వేసుకునేవాళ్ళు, చిన్నవి పాకాలు కట్టుకునేవాళ్ళు అయితే ఏమైంది? వీళ్ళు ఒక రాయి పెట్టి పేర్చడం. అలా పేర్చి చాలా పైకి పేర్చారు. దీన్నే బాబిలోన్ కట్టడాలు అంటారు. చాలా హైట్, చెప్పాను కదా, చాలా హైట్ కట్టుకుని ఏమైంది? చాలా పెద్దగా వెళ్ళిపోయింది అది, టవర్ లాగా. అప్పుడు వాళ్ళ ఆలోచన ఏమైంది? మేము ఇంకా దేవుడు అంతటి వాళ్ళం అయిపోయాము. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారని వాళ్ళ భాషలన్నిటిని ఏం చేసేసాడు?
తారుమారు చేశాడు కదా. తారుమారు చేయడం వల్ల ఏమైపోయారు, అందరూ గందరగోళం అయిపోయి చెల్ల చెదురు వెళ్ళిపోయారు ఎటోళ్ళు అటు. ఇలా తరాలు గడిచిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, మోషే వచ్చాడు. మోషే దగ్గర నుంచి జోసెఫ్, సారీ మోషే రాలేదు. ఇలా తరాలు గడిచిపోయిన దగ్గర నుంచి తర్వాత వచ్చిన తరం ఎవరంటే అబ్రహాం వచ్చాడు. అబ్రహాంని దేనికి తండ్రిగా మనం కొలుస్తున్నాము, అబ్రహాంని దేవునికి తండ్రిగా మనం కొలుస్తూ ఉన్నాం. విశ్వాసం అంటే ఏంటి, చూసి నమ్మేదా చూడక నమ్మేదా, చూడకుండా నమ్మేదాన్ని విశ్వాసం అంటారు కదా. అబ్రహాం ఏం చేశాడు, తన భార్యని, తన తండ్రిని, తన తల్లిని అందరిని వదిలేసి తన భార్యని, తన అన్న కుమారుడైన లోతుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఊరు అనే ప్రాంతం నుంచి కానాను దేశానికి వెళ్ళాలి. దేవుడు కానాను చూపించాడు కదా, వెళ్ళిపోయారు. అయితే మధ్యలో కానాను వెంటనే వెళ్ళి చేరుకున్నారా వాళ్ళు, చేరుకోలా. ఏమైంది, మధ్యలో ఒక చోట కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో ఉండిపోయారు. ఎందుకంటే అబ్రహాంకి చాలా జనం ఉన్నారు, చాలా జన సమూహం ఉంది కదా. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక ప్రాంతంలో ఆగిపోయారు. లోతుకి అబ్రహాంకి గొడవ అవడం వల్ల లోతుకి అబ్రహాంకి కాదు, వాళ్ళ సేవకుల్లో ఆ గొర్రెలు మేపేవాళ్ళు, నెక్స్ట్ గాడిదలు, వీటన్నిటిని చూసుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు. మా వాటికి చాలట్లేదంటే మా వాటికి అని. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు, లోతు మనం కొట్టుకోవద్దు, నీకు కావాల్సిన ప్రాంతం చూడు ఎంత పచ్చిగా కనపడుతుందో, ఈ ప్రాంతంలో నీకు నచ్చిన ప్రాంతాన్ని నువ్వు తీసుకోగా మిగిలిన ప్రాంతం నేను తీసుకుంటా అని చెప్పాడు. అప్పుడు లోతు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకున్నాడు. తర్వాత మిగిలింది అబ్రహాం తీసుకున్నాడు కదా. అప్పుడు లోతు ఫ్యామిలీ ఏమైపోయింది, తర్వాత లోతు ఏమైపోయాడు, అబ్రహాం ఏమైపోయాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. ఓకేనా.